మరి అంటే అక్కడ ప్రధానంగా ఒక్కసారి నాన్నగారు నిజంగా అంటే యుద్ధం అంటేనే చాలా భయంతో కూడుకున్న వ్యవహారం ఇది. ఆ మిసైల్స్, బాంబులు, ఆ డ్రోన్లు పడుతుంటే మీకు నిజంగా భయమేస్తుందా? ఆ క్షణం ఏమనిపిస్తోంది ఆ టైంలో? సో మేము ఇజ్రాయెల్‌కి వచ్చేటప్పుడు మాకు కేర్ టేకర్‌గా ట్రైనింగ్ ఇచ్చే టైంలోనే వీటి విజువల్స్ అన్ని చూపించడం జరుగుతుంది. అండ్ ఇలాంటి వార్ సిట్యుయేషన్స్‌లో మమ్మల్ని మేము ఎలా కాపాడుకోవాలనే విషయాలు కూడా నేర్పించడం జరుగుతుంది. సో ఇజ్రాయెల్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైమ్ నేను ఎక్స్‌పీరియన్స్ చేసిందైతే గనక అక్టోబర్ 7. సో ఫస్ట్ వార్ స్టార్ట్ అయినప్పుడైతే నేను అక్కడి నుంచి ఎక్స్‌పీరియన్స్ చేయడం మొదలుపెట్టాను. ఏదైతే గాజా అండ్ ఇజ్రాయెల్ వార్ మొదలైనప్పటి నుంచి. సో ఎన్నాళ్ళ ఫస్ట్‌లో క్రితం కొంచెం వెళ్లారు రాజుగారు అక్కడికి? నేను 2 ఇయర్స్ నుంచి ఇజ్రాయెల్‌లో వర్క్ చేస్తున్నాను. సో అంటే అక్టోబర్ 7, 2023 కంటే ముందు వెళ్లారా? తర్వాత వెళ్లారా మీరు? ముందే వెళ్ళాను. నేను ఆగస్ట్ 14కి రావడం జరిగింది ఇజ్రాయెల్ 2023లో. ఓకే. ఓకే. సో అక్టోబర్ 7, 2023లో స్టార్ట్ అయింది వాస్తవానికి. గాజా, హమాస్ వ్యవహారం యాహ్! నుంచి అక్కడి నుంచి స్టార్ట్ అయింది. సో అప్పుడు నేను బోర్డర్‌లోనే ఉండేది. ఎష్కెలోన్ నుంచి గాజా దగ్గర దగ్గరగా 2 కిలోమీటర్ల దూరం మాత్రమే. ఏవైతే గాజా హ్మ్. వేసినటువంటి రాకెట్లు కూడా మేమున్న హ్మ్. అపార్ట్‌మెంట్ పైనుంచే వెళ్తూ ఉండేవి. సో హ్మ్. చాలా దగ్గరగా అదే ఫస్ట్ టైమ్ నేను వార్ చూడడం కూడా అండ్ రాకెట్స్ చూడడం అంత దగ్గర నుంచి ఫస్ట్ టైమ్. వి ఫస్ట్‌లో రియల్లీ భయమేసింది. అప్రిషియేట్ యూ నానిగారు నిజంగా. అంటే ఇప్పటికి కూడా స్టిల్ మీరు ఇజ్రాయెల్‌లో వర్క్ చేస్తున్నారు. వి అప్రిషియేట్ యూ. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి సంవత్సరాల తరబడి యుద్ధం కొనసాగుతుంది. అయినా ఏమాత్రం బెదరకుండా మీరు అక్కడ పనిచేస్తున్నారంటే బికాజ్ ఇజ్రాయెల్ ట్రీట్ చేస్తున్న ద వే దే ట్రీటింగ్ ఫారినర్స్ కానీ ఈవెన్ పర్టికులర్ ఇండియన్స్‌ని ఇదంతా ఒక ఆ రకమైన ట్రీట్మెంటే మీరు అక్కడ ఉండడానికి ఈ ధైర్యంగా ఉండడానికి కారణమని చెప్పొచ్చా? యెస్. థాంక్ యూ సార్ ఫస్ట్ అయితే. ఇజ్రాయెల్‌లో హ్మ్. మనకి ఈ ఫారెన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ఫారెన్ వర్కర్స్‌కి చాలా మంచి మంచి ఫెసిలిటీస్ ఇవ్వడం జరుగుతుంది. గవర్నమెంట్ కూడా చాలా మంచి రూల్స్ పెట్టడం జరుగుతుంది. ఎటువంటి హ్మ్. చిన్న ఇబ్బంది జరిగినా గానీ, ఈవెన్ హెల్త్ పరంగా గానీ, వార్ పరంగా గానీ ఏమైనా ఇబ్బంది జరిగితే వెంటనే వాళ్ళు రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. సో, ఇజ్రాయెల్‌లో ఇండియన్స్‌కి చాలా మంచి మంచి రైట్స్ కూడా ఉన్నాయి. సో, ఏదైతే హ్మ్. ఇజ్రాయెల్ వాళ్ళకుంటాయో ఈవెన్ ఆల్‌మోస్ట్ వాళ్ళకి ఈక్వల్‌గా ఉండేలాగా ఇండియన్స్ కూడా రైట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇజ్రాయెల్ గవర్నమెంట్ అయితే గనక. సో, ప్రత్యేకమైన శ్రద్ధ ఉంటుంది ఫారెన్ వర్కర్స్ కి ఇజ్రాయెల్‌లో. ఏ ఇబ్బంది కలిగినా కానీ మనం వెంటనే కాల్ చేసిన వెంటనే వాళ్ళు రెస్పాండ్ అవ్వడం. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనకు అన్ని దొరికిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఫీడ్‌బ్యాక్ కాల్ కూడా చేస్తారు. సో, అసలు మీరు హ్మ్. ఈ విషయం కోసం మీరు కాల్ చేశారు కదా! ఈ విషయం ఇబ్బంది పడుతున్నారని చెప్పారు కదా! సో, మీకు అన్నీ యెస్. కరెక్ట్‌గా ఉన్నాయా లేదనే ఫీడ్‌బ్యాక్ కాల్ కూడా ఉంటుంది. అలాగే ఈ షిరాజ్, ఇస్ఫహాన్ ఇలాంటి సిటీస్‌లో కూడా కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులే ముఖ్యంగా అక్కడ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఆ ప్రాంతాల్లో కూడా కాస్త భయాందోళనకు గురవుతున్నట్టుగా చెప్తున్నారు. సో, పర్టిక్యులర్‌గా స్టూడెంట్స్ సంబంధించి ఎట్లాంటి రెస్క్యూ చేస్తున్నారు? ముఖ్యంగా ఇజ్రాయెల్ గవర్నమెంట్ ఏం చెప్తుంది? సో, ప్రస్తుతానికైతే గనక ఇన్‌స్టిట్యూట్స్ గాని, ఏజెన్సీస్ గాని, స్కూల్స్ అన్నీ కూడా క్లోజ్ చేయడం జరిగింది. జూన్ హ్మ్. 30వ తారీఖు వరకు కూడా ఇజ్రాయెల్‌లో రెడ్ అలర్ట్ పెట్టడం జరుగుతుంది. సో, ఇప్పుడు ఎటువంటి ఇన్‌స్టిట్యూట్స్ గాని, కాలేజెస్ గాని, స్కూల్స్ గాని ఏవి కూడా ఓపెన్‌లో లేవు. సో, అందరికి కూడా రిస్ట్రిక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో, వార్ సిట్యుయేషన్‌లో ఉన్నాం కాబట్టి అందరూ కూడా మాకు సహకరించండి. సో, ఎవరు కూడా బయటికి రావద్దు. సో, మాక్సిమం ఏదైతే ఫ్రంట్ హోమ్ కమాండ్ యాప్ ఉందో ఇజ్రాయెల్‌లో ఉన్నటువంటి ఈ యాప్‌ని అందరూ కూడా యూజ్ చేయండి. అది ఇచ్చినటువంటి ఇన్‌స్ట్రక్షన్స్‌ని కంపల్సరీగా ఫాలో అయ్యి, సో, దానికి తగ్గట్టుగానే మీరు ఉండవలసిందిగా హెచ్చరించడం జరుగుతుంది ఇండియన్స్ అందరికీ కూడా. ఓకే. అలాగే అంటే పర్టిక్యులర్‌గా ఆ మిస్సైల్స్ వచ్చి పడుతున్నప్పుడు ఏ ఏ టైంలో పడుతున్నాయండి? ముఖ్యంగా సరిగ్గా ఎన్ని గంటలకు ఈ దాడులు ప్రారంభమవుతున్నాయి? అంటే ఈ 2 వైపుల నుంచి ఇటు ఇజ్రాయెల్ ఏస్తుంది ఇరాన్ పైన, ఇరాన్ ఇజ్రాయెల్ పైన ఏస్తుంది. అంటే ఇరాన్ ఇజ్రాయెల్‌పై అటాక్ చేసినప్పుడు సరిగ్గా ఏ టైంలో మొదలవుతున్నాయి ఆ దాడులని? సో ఇదైతే గనక లాస్ట్ వీక్ గురువారం 2 గంటల నుంచి మొదలైంది. 2 గంటల నుంచి హ్మ్. వాళ్ళు మిసైల్స్ వేయడం మొదలుపెట్టారు. ఇజ్రాయెల్ మీద రాకెట్స్ వేయడం మొదలుపెట్టారు. సో ప్రతిరోజు కూడా ఈవినింగ్ 8 నుంచి ఎర్లీ మార్నింగ్ 4:00 వరకు వాళ్ళు రాకెట్స్ వేయడం జరుగుతుంది. ఈ టైంలోనే మాకు ఎక్కువ సైరన్స్ రావడం, ఎక్కువ శాతం అలర్ట్ రావడం. ఈ టైంలోనే మేము ఎక్కువ సేపు సేఫ్టీ రూమ్‌లో ఉండడం జరుగుతుంది. సో సేఫ్టీ రూమ్ లేని వాళ్ళు కింద అండర్ గ్రౌండ్‌కి వెళ్ళిపోవడం వంటిది చేస్తున్నాం. ఎక్కువగా వాళ్ళు స్టార్ట్ చేసేదైతే గనుక నైట్ టైమే చేస్తున్నారు. డే టైమ్ అయితే గనుక ఎటువంటి సైరన్ సౌండ్స్ లేవు. సో మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదా! సో ఇప్పుడు ప్రెజెంట్ అయితే నార్మల్ గానే ఉంది. హ్మ్. ఈవినింగ్ 8:00 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అలర్ట్స్ గాని, సైరన్ సౌండ్స్ గాని, ఆ టైంలోనే ఎక్కువగా వీళ్ళు రాకెట్స్ చేయడం జరుగుతుంది. అంటే పర్టిక్యులర్‌గా ఇక్కడ ఇరాన్‌కొచ్చేసి మాత్రం ఇరాన్ ఇజ్రాయెల్‌పై అటాక్ చేసినప్పుడు ఒక పర్టిక్యులర్ ఒక స్ట్రాటజీ ఏం లేదు. సివిలియన్స్ మీద కూడా అటాక్ అవుతుందంటే పౌరుల మీద, సాధారణ పౌరుల మీద కూడా బాంబింగ్ అవుతుంది. కొంతమంది మొన్న చూసాం మనం అపార్ట్మెంట్‌లో బెటియామ్ అనే ప్రాంతంలో అపార్ట్మెంట్లపై వేశారు. చాలామంది సివిలియన్స్ కూడా చనిపోయారు.
అంటే ఇక్కడ ఎవరిని టార్గెట్ చేస్తున్నట్టు? జెరూసలంపై అటాక్ చేసినప్పుడు ముఖ్యంగా ఆ ఆర్మీ వాళ్ళకి సంబంధించినటువంటి క్వార్టర్స్పై అటాక్ చేస్తున్నారా, లేదా సివిలియన్స్పై అటాక్ చేస్తున్నారా? మీ అబ్జర్వేషన్ అంటే ఆ ప్రాంతంలో. సో ఇజ్రాయెల్ అయితే గనక ఏ దేశంతో యుద్ధం చేసినా కంపల్సరిగా యుద్ధ రీతిని ఫాలో అవుతుంది. ఏదైతే యుఎన్ నిర్ణయించినటువంటి యుద్ధ రీతిని ఫాలో అవడం జరుగుతుంది. బట్ మిగతా దేశాలు అయితే గనక అలా చేయట్లేదు. ఎగ్జాంపుల్ మనం ఇరాన్ తీసుకుంటే గనక ఎప్పుడైనా సరే యుద్ధం జరుగుతున్నప్పుడు ఆర్మీ బేసెస్ ని గానీ అండ్ మిగతా ప్లేసెస్ ని టార్గెట్ చేస్తారు. నార్మల్ గా జరిగేదైతే ఇది. బట్ ఇరాన్ అయితే పర్టికులర్ గా సివిలియన్స్ మీదే, పర్టికులర్ గా యూదుల మీదే వాళ్ళు టార్గెట్ పెట్టడం జరిగింది. ఏదైతే ఇరాన్ తయారు చేస్తున్నటువంటి న్యూక్లియర్ వెపన్స్ కూడా ప్రత్యేకంగా ఇజ్రాయెల్ లో ఉన్న యూదుల కోసమే తయారు చేస్తున్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. సో వాళ్ళు కేవలం ఇజ్రాయెల్ లో ఉన్న సివిలియన్స్ మీదే ఈ రాకెట్స్ అన్ని కూడా వేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు సడన్గా ఏదైనా అర్జెంటుగా ఆపద వస్తే ఏ నెంబర్ కాల్ చేయమని చెప్పారు? లైక్ ఇక్కడ మనలాగా డయల్ 100 లేదంటే ఇలాంటి కొన్ని నంబర్లు ఉంటాయి కదా, సో అక్కడ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా హెల్ప్ లైన్స్? సో ఇజ్రాయెల్ అయితే కనుక మనకు అంబులెన్స్ నెంబర్స్ అయితే కనుక 101, పోలీస్ అయితే సేమ్ మన ఇండియాలో ఉన్నట్టే 100 సేమ్ నెంబర్స్ మనం కాంటాక్ట్ అవ్వచ్చు. సో ప్రతి ఒక్క ఇంట్లోని కూడా ఇజ్రాయెల్ లో ఉన్న వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఒక ఎక్విప్మెంట్ ఉంటుంది. ఇది ఎమర్జెన్సీ సిస్టమ్ అన్నమాట. సో ఆ బటన్ ప్రెస్ చేస్తే ఆల్మోస్ట్ గా మన లొకేషన్, మనకున్న పరిస్థితులన్నీ కూడా వాళ్ళకి లొకేషన్స్ అన్ని కూడా షేర్ అయిపోవడం జరుగుతుంది. ఇమీడియట్ గా 10 to 15 minutes లో మనకి రీచ్ అయిపోతారు. పోలీసులు కానీ అండ్ అంబులెన్స్ సర్వీసెస్ కానీ అన్ని కూడా మన దగ్గరకు ఈవెన్ మనం కాల్ చేసే అవసరం కూడా ఉండదు. సో నేను ఒకసారి మిషన్ కూడా నేను మీకు చూపిస్తాను. యా ప్లీజ్. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ మిషన్ ఉందో అలాంటిది ప్రతి ఇంట్లో ఉంటుందా, ప్రతి అపార్ట్మెంట్లో ఉంటుందా? అక్కడ ఇంట్లోనే ఉంటుంది. సో అది ఆ బటన్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. మనకి ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే వెంటనే వాళ్ళు రెస్పాండ్ అయిపోవడం జరుగుతుంది. మనం కాల్ చేయవలసిన అవసరం కూడా ఉండదు. మన లొకేషన్ తో పాటు ప్రతిదీ కూడా సేవ్ అయి ఉంటుంది ప్రతి మిషన్ కి కూడా. అండ్ ఇప్పుడు మనం కొన్ని సోషల్ మీడియాలో కొన్ని రీల్స్ వీడియోలు చూస్తున్నాం, షార్ట్ వీడియోస్. చాలామంది సివిల్ డ్రెస్లో కూడా పెద్ద పెద్ద గన్స్ వేసుకొని తిరుగుతుంటారు. ఇది నిజమేనా అసలు? ఇజ్రాయెల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా, జెంట్స్ అయితే కనుక 3 సంవత్సరాలు, లేడీస్ అయితే కనుక 2 years కంపల్సరీగా ఆర్మీలో ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. రాజుగారు నేను చూశాను ఒక వీడియో, మంచి అందమైన అమ్మాయిలు చిన్న స్కర్ట్స్ వేసుకొని కూడా గన్స్, ఇంత పొడుగు గన్స్ వేసుకొని తిరుగుతుంటారు. ఇది నిజమేనా? ఇది నేను అంటే చాలా వరకు ఇది ఇలా ఉంటుందా, ఇది ఫేకా నిజమా అని డౌట్ వచ్చింది. మీరు జెరూసలంలో ఉన్నారు కాబట్టి. సో ఏదైతే మీరు చూసారో ఇవన్నీ కూడా మీరు చూసింది కూడా జెరూసలేంలోనే మక్నయూదా మార్కెట్ దగ్గర ఉన్నటువంటి విజువల్స్ మీరు చూసిన వీడియో ఏదైతే ఉందో, సో ఎవరైతే చూసారో వాళ్ళందరూ కూడా యూదులు. సో యూదులందరూ కూడా ఇలానే ఉంటారు ఇక్కడ. సో వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ వెపన్స్ క్యారీ చేస్తూ ఉంటారు. క్యారీ చేస్తూనే ఉంటారా? సాధారణంగా మార్కెట్లకి డ్యూటీ అయిపోయినా కూడా అలా వేసుకొని తిరుగుతుంటారా? ఎప్పుడు కూడా వాళ్ళు వెపన్స్ క్యారీ చేస్తూనే ఉంటారు. ఎప్పుడైతే వాళ్ళు డ్యూటీకి వెళ్ళినప్పుడే వెపన్స్ తీసుకెళ్లడం కాదు, ఎప్పుడు కూడా వాళ్ళు వెపన్స్ క్యారీ చేస్తూనే ఉంటారు. ఈవెన్ రెస్టారెంట్ కి వచ్చినా, కాఫీ షాప్ కి వచ్చినా, మార్కెట్స్ కి వెళ్ళినా కానీ ప్రతి నిత్యం వాళ్ళు వెపన్స్ క్యారీ చేస్తూనే ఉంటారు. ఇన్ కేస్ ఏదైనా సిచ్యువేషన్, ఎవరైనా టెర్రరిస్ట్ ఎవరైనా అటాక్ చేసినప్పుడు వాళ్ళు కాపాడుకోవడమే కాకుండా సివిలియన్స్ కూడా కాపాడడానికి, వాళ్ళు ప్రొటెక్ట్ చేయడానికి వాళ్ళు క్యారీ చేస్తూ ఉంటారు. కాకపోతే సో దానివల్ల పెద్ద భయం అనిపించదు చూడడానికి, అంటే దానివల్ల భయం అనిపించదు. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, చాలా ఫ్రెండ్లీగానే మాట్లాడతారు. ఇండియన్స్ అంటే కూడా చాలా ఇష్టం ఇజ్రాయెల్ వాళ్ళకి. ఓ ఫైన్. సో రైట్, అది పక్కా. ఎందుకంటే భారతదేశంతో కొన్ని వందల సంవత్సరాలుగా చారిత్రక వారసత్వ అనుబంధం ఇజ్రాయెల్కు ఉంది. ఇజ్రాయెల్ భారత్ ఒక నమ్మదగిన ఏకైక మిత్రుడు ఎవరైనా ఉన్నారంటే ఇజ్రాయెల్, అలాగే రష్యా. ఈ రెండు భారత్కు నమ్మదగిన మిత్రులు. అంతేకాదు మనకు సైనిక పరంగా, వ్యవసాయ పరంగా చాలా సహకారం అందిస్తుంది ఇజ్రాయెల్ దేశం. ఇది కాదనలేదు వాస్తవం. అలాగే రాజుగారు, కమింగ్ టు ది వార్, ఇక్కడ మనకు వార్కి వచ్చేసి ప్రస్తుతం అంటే మీరు ఈ బంకర్లు ఏమైనా ఉన్నాయి మీ ప్రాంతంలో? సో నేనున్న ప్రదేశంలో అయితే కనుక, జెరూసలేంలో అయితే కనుక నేను ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది సేఫ్టీ రూమ్. ఇదంతా కూడా ఐరన్ రూమ్ లో ఉన్నాను నేను. ఇదే నేను పడుకునేది ఇక్కడ. అంటే ఎలా ఉంటుంది ఐరన్ రూమ్? అంటే చుట్టూ కూడా ఐరన్ తోటే బిల్డ్ చేసి ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ 15 లెంత్ ఉంటుంది, 15 inches లెంత్ తో ఐరన్ తో నిర్మించినటువంటి హౌస్ ఇది, రూమ్ ఇది. ఇది ఎన్ని ఫ్లోర్స్ ఉంటే అన్ని ఫ్లోర్స్ వరకు కూడా ఇలానే ఐరన్ తోటే కట్టి ఉంటుంది అనమాట ఇది. సో దాని ద్వారా బాంబింగ్, షెల్లింగ్ జరిగినా ఏం కాదు, అంతేనా?
ఒకసారి దీని లోపలికి వచ్చి దీనికి ఐరన్ షీట్స్ ఉంటాయి, చుట్టూ ఐరన్ షీట్స్ అన్ని క్లోజ్ చేసుకుని మెయిన్ డోర్ క్లోజ్ చేసుకుంటే గనక ఈవెన్ బయట నుంచి రాకెట్ తో కొట్టినా కూడా దీనికి ఎటువంటి ఇబ్బంది జరగదు, లోపల ఉన్న వాళ్ళకి ఏం కాదు. ఓకే, సో ఐరన్ షీటెడ్, కంప్లీట్గా ఐరన్ కోటెడ్తో ఉంటుంది. సో ఇంకా పర్టికులర్ బంకర్స్ ఉండవు. ఇలా ఉంది, ప్లస్ మాకు అండర్ గ్రౌండ్ కూడా ఉంది, రెండు ఉన్నాయి మాకు ఆప్షన్స్. ఓకే, అంటే ఇరాన్కు ఇజ్రాయెల్కు ముందే తెలుసా, చాలా ముందు జాగ్రత్త చర్యగా ఇవన్నీ ఏర్పాటు చేశారా? అంటే గతం నుంచే ఉన్నాయా, ఇప్పుడు ఈ 2023 అక్టోబర్ తర్వాత ఎప్పటి నుంచో ఉంది ఇదైతే కనుక, ఎప్పటి నుంచో వీళ్ళు మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ లో లేవు, తర్వాత మొత్తం అన్ని ఇల్లు కూడా కంపల్సరీగా సేఫ్టీ రూమ్ ఉంటేనే ఆ ఇంటికి లైసెన్స్ దొరుకుతుంది. అది ఇక్కడ పెట్టినటువంటి రూల్ అనమాట. సో ప్రతి ఇంటికి కూడా సేఫ్టీ రూమ్ ఉండాలి, అండర్ గ్రౌండ్ కూడా ఉంచుకోవాలి వీలైతే. అది లేకపోతే అలాగే ఇప్పుడు యా ఆఫ్ కోర్స్ ఇప్పుడు ఇజ్రాయెల్ అంతా కూడా ఎమర్జెన్సీ అంటున్నారు, చాలా అత్యవసర పరిస్థితి, ఎందుకంటే యుద్ధం జరుగుతుంది కాబట్టి ఎమర్జెన్సీ సిచ్యువేషన్. మరి మీకు నిత్యావసరాల పరిస్థితి ఏంటి నాన్నగారు? నిత్యావసరాలు ఎట్లా, అంటే ముందే తెచ్చి పెట్టుకున్నారా, లేదా సాధారణంగా అందరూ బయటికి వెళ్ళి రావడం ఇవన్నీ జరుగుతున్నాయా? ఎప్పుడైతే వార్ మొదలవుతుందో, వార్ మొదలయ్యే ముందే మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. సో వార్ జరుగుతుంది కాబట్టి, సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉండొచ్చు అని చెప్పేసి కంపల్సరీ నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ టైంలోనే మాకు కావాల్సిన థింగ్స్ అన్ని కూడా తెచ్చి పెట్టుకోవడం జరుగుతుంది. అవి నార్మల్ గా బయట యూజ్ చేసుకోవడానికి. ఈవెన్ ఒకసారి మేము సేఫ్టీ రూమ్ లోకి వస్తే కనుక సేఫ్టీ రూమ్ లో అంతా కూడా డ్రై ఫుడ్ ఉంటుంది మాకు, ఓకే, లైక్ రెడీ టు ఈట్ అనమాట. ఈవెన్ ఈ రూమ్ లోకి వచ్చిన తర్వాత కానీ, లేకపోతే అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిన తర్వాత కానీ, ఈవెన్ ఆక్సిజన్ కూడా అవైలబుల్ ఉంటుంది ఇక్కడ మాకు. అండ్ వీటితో పాటు డ్రై ఫుడ్ అనమాట, రెడీ టు ఈట్ ఫుడ్ ఏదైతే ఉంటుందో అంతా కూడా స్టోర్ చేసి పెట్టుకుంటాం. 1 to 2 months తర్వాత దాన్ని రిమూవ్ చేసుకుని మళ్ళీ స్టోర్ చేసి పెట్టుకోవడం, ఇది ఇప్పుడు జరుగుతూనే ఉంటుంది. యూజువల్ గా మీరు చెప్తున్న దాని ప్రకారం సాయంత్రం పూట వార్ టైం, అది జనరల్ గా మిసైల్స్ వస్తున్నాయి కాబట్టి సాయంత్రం బయటకు వెళ్ళే ప్రసక్తి లేదు ఇక. లేదు, సో ఉదయం మామూలుగానే నార్మల్ డేనే మాకు. సో మార్నింగ్ ఏదైనా మాకు కావాల్సి వెళ్ళి తెచ్చుకోవచ్చు. ఈవెన్ మేము బయటకు వెళ్ళిన టైంలో కార్ లో వెళ్తున్నప్పుడు ఏదైనా సైరన్ వచ్చినా కూడా వెంటనే కార్ పక్కన ఆపి ఫ్లోర్ మీద పడుకోవడం, ఇది మాకు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అనమాట. లేదనుకుంటే అక్కడ దగ్గరలో ఉన్నటువంటి బాంబ్ షెల్టర్కి వెళ్ళడం. ప్రతి ఏరియాలో కూడా 100 to 200 meters లో మనకి బాంబ్ షెల్టర్స్ ఉంటాయి. చాలా పక్కాగా బిల్డ్ చేశారైతే ఈ ప్రాంతం అంతా కూడా, చాలా పక్కాగా ప్రతి దగ్గర కూడా సేఫ్టీ జోన్స్ ఉంటాయి. మనం మొబైల్లో ఆన్ చేసుకుంటే మనకి ఏదైతే యాప్ ఉందో యాప్ లోనే మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. మీకు ఇంత దూరంలో సేఫ్టీ రూమ్ ఉంది, లేదా బాంబ్ షెల్టర్ ఉంది, లేకపోతే ఇంత టైంలో రాకెట్ పడే అవకాశం ఉంది మీరున్న ప్రదేశంలో, సో సేఫ్టీ రూమ్ మీరు చూసుకోండి అన్నట్టుగా మనకి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. ఇన్ కేస్ మనం ఉన్న ప్రదేశంలో, మనం వెళ్తున్న ప్రదేశంలో ఎక్కడైనా బాంబ్ షెల్టర్ కానీ సేఫ్టీ రూమ్ కానీ లేదు, ఎక్కడైనా ఒక ఇల్లు ఉంది, సో ఆ సైరన్ పడుతున్న సమయంలో మనం డైరెక్ట్ గా వాళ్ళ ఇంట్లో ఉన్న సేఫ్టీ రూమ్ కి వెళ్ళిపోవచ్చు. ఎవరు ఏమనరు, అలౌ చేస్తారు, వాళ్ళే పిలుస్తారు కూడా. ఇలాంటి సిచ్యువేషన్స్ లో వెళ్తే వాళ్ళే డోర్ ఓపెన్ చేసి పిలుస్తారు. ఆ టైం ఏదైతుందో పర్టికులర్ టైం అంతా కూడా క్లియర్ అయిన తర్వాత అప్పుడు మనం బయటకు వెళ్ళొచ్చు. ఎస్ నాన్నగారు, అదృష్టవశాత్తు ఇప్పటివరకు అయితే భారతీయులు ఎవరు ఈ యుద్ధంలో ఎఫెక్ట్ అయినట్టుగా లేరు, ఎవరు కూడా చనిపోయినట్టుగా మనకు ఇప్పటికైతే వార్తలు. కానీ ఎవరైనా గాయపడ్డారా? మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? మీకు ఏమైనా తెలిసిందా సమాచారం? ఇజ్రాయెల్ లో ఉన్నటువంటి భారతీయులు అందరూ కూడా సురక్షితంగానే ఉన్నారు, ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది జరగలేదు, అందరూ కూడా సేఫ్ గానే ఉన్నారు. ఎవరైతే ఈ ఇరాన్ నుంచి వచ్చినటువంటి రాకెట్స్ వల్ల ఎఫెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా మాక్సిమం ఇజ్రాయెల్ వాళ్ళే ఉన్నారు. అండ్ ఒక ముస్లిం ఫ్యామిలీ కూడా, తెల్ అవీవ్ యోఫేల్ అయితే కనుక ముస్లిం ఫ్యామిలీ కంప్లీట్ 5 members ఒకే ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు మరణించడం జరిగింది. సో ఇజ్రాయెల్ వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ జరిగింది. బట్ మన భారతీయులందరూ కూడా సురక్షితంగానే ఉన్నారు, ఇక్కడ ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. అంటే ఇప్పుడు మీకు ఈ యుద్ధ సమయంలో కావాల్సిన